ఈరోజు క్లాస్ వచ్చేసి హౌ టు సెటప్ పేజెస్ ఆన్ వర్డ్ ప్రెస్. అంటే వర్డ్ ప్రెస్లో మనము పేజెస్ అనేటివి ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం వర్డ్ ప్రెస్ పేజెస్ సెటప్ చేయాలి అంటే మన డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. సో డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మన వెబ్సైట్ ఎంటర్ చేసేసి, సో మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఏంటి, trainings.digital.లో ఇదే కదా మనం లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసిన వెబ్సైట్, సబ్ డొమైన్ వెబ్సైట్. ఓకే, సో ఇలా ఎంటర్ చేయగానే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలి అంటే సో మన డొమైన్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఎండ్లో /wp-admin/ అని ఎంటర్ చేయగానే మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మన యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. సో యూజర్ నేమ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్. లాగిన్. సో ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, విజిట్ సైట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మనము లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసిన సబ్ డొమైన్ వెబ్సైట్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, సర్వీసెస్ పైన క్లిక్ చేయగానే సేమ్ పేజ్లో సర్వీసెస్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనము డిఫరెంట్ పేజ్లో ఓపెన్ అవ్వాలి. సో అలా ఓపెన్ అవ్వాలంటే మనం సపరేట్ సర్వీసెస్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇలా పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము ఈ మెనూ అనేది క్రియేట్ చేసుకుంటే తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా మనకి బై డిఫాల్ట్గా వచ్చింది, థీమ్కి వచ్చిన మెనూ ఇది. సో ఇప్పుడు మనం ఓన్ మెనూ క్రియేట్ చేసుకుందాం. సో ఓన్ మెనూ ఏ విధంగా క్రియేట్ చేయాలి? సో డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్లో అపియరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మళ్ళీ మెనూస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ మెనూస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి, హోమ్, సర్వీసెస్, అబౌట్, రివ్యూస్, వై యాజ్ అండ్ కాంటాక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తున్నాయి, రైట్? సో మనం చేంజ్ చేద్దాం. సో ఎలా చేంజ్ చేయాలి? ఇక్కడ క్రియేట్ ఏ న్యూ మెనూ అనే ఆప్షన్ ఉంది చూడండి, క్రియేట్ ఏ న్యూ మెనూ. సో ఇక్కడ నేను ఒక మెనూ క్రియేట్ చేస్తున్నాను. మెనూకి నేమ్ ఇవ్వండి, ట్రైనింగ్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి క్రియేట్ మెనూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఓకే, సో ఈ మెనూ అనేది ఇక్కడ స్టోర్ అవ్వాలి. ప్రైమరీ మెనూ, సేవ్ మెనూ, సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మన వెబ్సైట్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, మెనూ అయితే ఏం కనిపించట్లేదు, రైట్? ఎందుకంటే మనం ఇక్కడ ఏ పేజెస్ యాడ్ చేయాలి. సో ఇలా పేజెస్ యాడ్ చేయాలి అనుకుంటే సో ఫస్ట్ మనం పేజెస్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ నాకు హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. వ్యూ ఆన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే చూపిస్తుంది. సో హోమ్ పేజ్ పైన క్లిక్ చేసి యాడ్ టు మెనూ. సో ఇప్పుడు ఇక్కడ హోమ్ పేజ్ అనేది వచ్చేసింది. సేవ్ మెనూ, రైట్? సో మళ్ళీ మన వెబ్సైట్కి వచ్చేసి ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. హోమ్ వచ్చిందండి, హోమ్, రైట్? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ డాష్ బోర్డ్లోకి వచ్చేసి నేను పేజెస్ క్రియేట్ చేస్తాను. సో పేజెస్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో ఆల్ పేజెస్లో మనకి ఇక్కడ ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో ఆ పేజెస్ మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని పేజెస్ అనేటివి యాడ్ చేసుకుంటాను. సో మనకి మెయిన్ పేజెస్ ఎలాంటి పేజెస్ ఉండాలి? సపోజ్ నేను హోమ్ పేజ్ అయితే ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ అబౌట్ అస్ పేజ్ యాడ్ చేయాలి, అబౌట్ అస్. నెక్స్ట్ సర్వీసెస్. సో మన సర్వీస్ ఏంటి? కోర్సెస్ పేజ్ ఒకటి యాడ్ చేయాలి. నెక్స్ట్ కాంటాక్ట్.
సో కాంటాక్ట్ అస్ పిచ్. సో ఈ పేజెస్ అనేటివి మనము యాడ్ చేయాలి. సో నేను యాడ్ చేస్తాను. ఫస్ట్ అబౌట్ అస్ పేజ్ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. యాడ్ న్యూ పేజ్ పైకి రండి. ఇక్కడ అబౌట్ అస్ అని రాసేస్తున్నాను. రాసేసి పబ్లిష్. సో పబ్లిష్ పైన క్లిక్ చేసి వ్యూ పేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి అబౌట్ అస్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి యాడ్ న్యూ పేజ్ పైన మళ్ళీ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసేసి ఇక్కడ కోర్సెస్ అనే పేజ్. సో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాం. పబ్లిష్. సో ఈ పేజ్ కూడా యాడ్ అయిపోయింది. మీరు చెక్ చేసుకోవచ్చు. వ్యూ పేజ్ పైన క్లిక్ చేయగానే కనిపిస్తుంది పేజ్ అని. ఓకే. నెక్స్ట్ మళ్ళీ కాంటాక్ట్ అస్ పేజ్. యాడ్ న్యూ పేజ్ పైన క్లిక్ చేయండి. కాంటాక్ట్ అస్. సో ఇప్పుడు నేనైతే పేజ్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి పేజెస్ అనేటివి క్రియేట్ అయిపోయాయి. హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, కోర్సెస్, సో ప్రైవసీ పాలసీ, ఇవన్నీ పేజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి మనకి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఓన్లీ హోమ్ మాత్రమే కనిపిస్తుంది. రైట్. సో ఇక్కడ మనం ఏవైతే పేజెస్ క్రియేట్ చేసామో ఆ పేజెస్ అనేటివి ఇక్కడ చూపించాలి. సో ఎలా చూపిస్తాయి? రైట్. సో ఇక్కడ చూడండి అపియరెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళేసి మెనూస్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ చూడండి ఓన్లీ హోమ్ మాత్రమే ఉంది. సో ఏమేం పేజెస్ కావాలి మనకి? అబౌట్ అస్ పేజ్ కావాలి. సో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అబౌట్ అస్ పేజ్ కావాలి, కోర్సెస్ పేజ్ కావాలి, కాంటాక్ట్ అస్ పేజ్ కావాలి. సో యాడ్ టు మెనూ. సో చూడండి ఇక్కడ వచ్చేసాయి. హోమ్ పేజ్ వచ్చింది, కాంటాక్ట్ అస్ పేజ్ వచ్చింది, కోర్సెస్ పేజ్ వచ్చింది, అబౌట్ అస్ పేజ్ వచ్చింది. సేవ్ మెనూ. సేవ్ మెనూ పైన క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు చూడండి. ఓకే. సేవ్ మెనూ పైన క్లిక్ చేసాం కదా, ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేస్తున్నాం. చూడండి వచ్చేసా. కాకపోతే ఇక్కడ చూడండి మనకి హోమ్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ అస్ వచ్చింది, తర్వాత కోర్సెస్ వచ్చింది, తర్వాత అబౌట్ అస్ వచ్చింది. నాకు ఇక్కడ అబౌట్ అస్ అనేది ఇక్కడ రావాలి, కాంటాక్ట్ అస్ అనేది ఇక్కడ రావాలి. ఈ రెండింటిని మనము పొజిషన్ చేంజ్ చేయాలి. సో ఎలా చేస్తాను? సేమ్ ఇందులోనే ఇక్కడ చూడండి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. అబౌట్ అస్ పేజ్ ఉంది కదా, ఇట్లా డ్రాగ్ చేయాలి. సో కాంటాక్ట్ అస్ పేజ్ని కిందికి డ్రాగ్ చేస్తాం. రైట్. మళ్ళీ ఒకసారి సేవ్ మెనూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ ఉన్నాయి కదా, నేను రిఫ్రెష్ చేస్తాను, చేంజ్ అయిపోతాయి. రైట్. ఇప్పుడు చూడండి హోమ్, అబౌట్ అస్ పైన క్లిక్ చేయగానే అబౌట్ అస్ పేజ్ ఓపెన్ అవుతుంది సపరేట్. కోర్సెస్ పైన క్లిక్ చేయగానే సపరేట్ కోర్సెస్ పేజ్ ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ అస్ పేజ్ పైన క్లిక్ చేయగానే సపరేట్ కాంటాక్ట్ అస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం వీటిని డిజైన్ కూడా చేసుకుందాం. ఓకే. సో ఈ విధంగా మనం పేజెస్ అయితే క్రియేట్ చేస్తాం. సో పేజెస్ క్రియేట్ చేశాక మనము కంటెంట్ కూడా రాయాలి. సో ఇక్కడ చూడండి మనకి డిఫాల్ట్గా కొంచెం కంటెంట్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఓకే. ఈ డిఫాల్ట్ కంటెంట్ని రిమూవ్ చేసేసి మనము మన కంటెంట్ ద్వారా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మన వెబ్సైట్ దేనికి రిలేటెడ్గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాము. సో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అయితే డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ రాయాలి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అయితే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కంటెంట్ రాయాలి. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ యాడ్. సో మీకు వేరే ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ రిలేటెడ్ కంటెంట్ అనేది మనం రాసుకోవాలి. సో ఇది రీప్లేస్ చేసుకోవాలి. సో మీరు
రీప్లేస్ చేసేటప్పుడు ఏ విధంగా రీప్లేస్ చేస్తారు? మనకి కొన్ని ప్లగిన్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళు సెపరేట్ మనకి హోమ్ పేజ్‌కి ఒక డిజైన్ అనేది వచ్చింది. ఓకే. ఈ డిజైన్‌ని ఏ విధంగా ఎడిట్ చేస్తాం? సో, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ ఉంది. సో, ఇది డిఫాల్ట్‌గా రాదండి. మనము ఒక ప్లగిన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ప్లగిన్ నేమ్ వచ్చేసి ఎలిమెంటర్. సో, ఇది మీరు ఇన్‌స్టాల్ చేసుకోగానే మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది ఈజీగా వస్తుంది. ఒక పేజ్‌ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనిపిస్తుంది. రైట్? సో, ఇప్పుడు ఏం చేయాలంటే సో, ఇది మనకి డిఫాల్ట్‌గా వచ్చింది. సో, మన ఓన్‌గా మనము క్రియేట్ చేయాలి అని అనుకుంటే మీరు ఇక్కడ టోటల్ రిమూవ్ చేసేయండి. మీరు చూడండి టోటల్ వెళ్ళిపోయింది. సో, పబ్లిష్. సరే నేను మన వెబ్‌సైట్ ఐసెట్ సైట్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి హోమ్ పేజ్‌లో ఏం కనిపించట్లేదు. ఇలా వచ్చింది. రైట్? సో, ఇక్కడ చూడండి నేనొక ప్లగిన్ అనేది యాడ్ చేశాను. స్టార్టర్ టెంప్లేట్స్. సో, స్టార్టర్ టెంప్లేట్స్ పైన క్లిక్ చేశాను. సో, ఇందులో మనకు నచ్చిన టెంప్లేట్ ఒకటి చూజ్ చేసుకోండి. సో, నేనిది చూజ్ చేసుకుంటున్నాను. సో, ఇంపోర్ట్ టెంప్లేట్. సో, ఇంపోర్ట్ ఇట్. సో, ఇక్కడ చూడండి మళ్ళీ పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేశాను. సరే రిఫ్రెష్ చేద్దాం పేజ్. సో, చూడండి మనకి టెంప్లేట్ అయితే పర్ఫెక్ట్‌గా అప్‌లోడ్ అయింది. సో, లేదు అనుకుంటే మీరు సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే సెపరేట్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు హోమ్ పేజ్. మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లో క్లిక్ చేసేసి సో, ఇక్కడ మీరు కంటెంట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ పబ్లిష్ అయిపోయాక ఇక్కడ మనము కంటెంట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కంటెంట్ అనేది రాయొచ్చు. ఇక్కడ చూడండి. సో, మీరిక్కడ కంటెంట్ రాసుకోవచ్చు. ఏ సెక్షన్ ఆ సెక్షన్ రాసుకోవచ్చు. లేదు నాకు ఈ విధంగా వద్దు. నేను సెపరేట్ ఒక పేజ్ క్రియేట్ చేసుకొని, ఆ పేజ్‌ని నేను హోమ్ పేజ్ కింద కన్వర్ట్ చేయాలి అని అనుకున్నారనుకోండి. సో, మీరు సేమ్ అదే ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, ఆల్ పేజెస్‌లోకి రండి. ఆల్ పేజెస్‌లోకెళ్ళండి. ఆల్ పేజెస్ కనిపిస్తున్నాయి కదా! యాడ్ న్యూ పేజ్. మనకి యాడ్ న్యూ పేజ్ అని కనిపిస్తుంది చూడండి. యాడ్ న్యూ పేజ్. సో, యాడ్ న్యూ పేజ్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ఒక హోమ్ పేజ్‌ని సెటప్ చేసుకోవాలి. అంటే మనకి ఆల్రెడీ ఒక హోమ్ పేజ్ ఉంది. సో, అది కాకుండా నేను వేరే పేజ్‌ని హోమ్ పేజ్‌లా సెటప్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. సో, అది ఏ విధంగా చేసుకోవాలి? సో, ఇక్కడ చూడండి. హోమ్. సో, మనము కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి హోమ్ పేజ్ మనకు తెలియడం కొరకు హోమ్ అని పెట్టేసి ప్రైమరీ అని పెడుతున్నాను. ఓకే. సో, దీన్ని మనము మెయిన్ హోమ్ పేజ్ కింద సెటప్ చేసుకోవాలి. మనం ఏదైతే ఇప్పుడు హోమ్ పేజ్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని మనము మెయిన్ హోమ్ పేజ్ కింద సెటప్ చేసుకోవాలి. సో, కంప్లీట్ చేశాను. రైట్. సో, వ్యూ పేజ్. సో, మనకి ఈ పేజ్ అయితే క్రియేట్ అయింది. సో, మనం పేజ్ క్రియేట్ చేసాము. కాకపోతే మెనూలో చూపించట్లేదు. సో, మెనూలో చూపించాలంటే ఏం చేయాలి? డాష్‌బోర్డ్‌లోకెళ్ళాలి. డాష్‌బోర్డ్‌లోకెళ్ళేసి అపియరెన్స్. ఇక్కడ అపియరెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా! అపియరెన్స్‌లోకెళ్ళి. అపియరెన్స్‌లోకెళ్ళేసి మెనూస్. సో, మెనూస్‌లో ఇక్కడ మనము ఏదైతే పేజ్ క్రియేట్ చేసామో ఇక్కడ చూడండి హోమ్ ప్రైమరీ అని కనిపిస్తుంది కదా! అది యాడ్ టు మెనూ పైన క్లిక్ చేయాలి. ఓకే.
సో యాడ్ టు మెనూ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హోమ్ ప్రైమరీ అని కనిపిస్తుంది. రైట్, సేవ్ మెనూ. ఓకే, సో ఒకసారి రిసిప్ట్ సైట్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి హోమ్ ప్రైమరీ అని వచ్చింది. సో మనకు మెయిన్ హోమ్ పేజ్ అనేది కావాలి. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో ఈ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఎడిట్ పేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. నేను ఇప్పుడు వేరే టెంప్లెట్ చూస్ చేసుకుంటా. రైట్, సో ఇక్కడ చూడండి సో ఇందులో ఇప్పుడు బెటర్ టెంప్లెట్ అనేది చూస్ చేసుకోండి. సో మనకి ఏ టెంప్లెట్ అయితే యూజ్ అవుతుందో చెక్ చేసుకొని చూస్ చేసుకో. పర్ఫెక్ట్ టెంప్లెట్ అనేది మనము చూస్ చేసుకుంటే అంటే లుకింగ్ అనేది ఉంటుంది. బెటర్ లుకింగ్ కావాలి అనుకుంటే మీరు బెటర్ టెంప్లెట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను ల్యాండ్ అకాడమీ ఉంది కదా, సో ఈ టెంప్లెట్ నేను చూస్ చేసుకోవాలనుకో. సో ఇంపార్టెంట్ టెంప్లెట్. రైట్, సో టెంప్లెట్ అనేది ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు పబ్లిష్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ఇలా వచ్చేసింది. సో మీరు ఒకసారి చెక్ చేసేయండి. ఇలా చూడండి రిసీట్ సైట్లోకి వచ్చేసాను, రిజిస్టర్ చేస్తున్నాను. సో హోమ్ ప్రైమరీ అని వచ్చింది కదా, ఇదే కదా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసిన టెంప్లెట్. సో ఈ టెంప్లెట్ వచ్చేసింది. ఈ టెంప్లెట్ ని మనము మెయిన్ హోమ్ పేజ్ టెంప్లెట్ గా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ హోమ్ పేజ్ ఇది కదా, సో ఇది మనం డొమైన్ ఎంటర్ చేయగానే, డొమైన్ నేమ్ ఎంటర్ చేయగానే నాకు ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి. అంటే ఇది మెయిన్ మనము హోమ్ పేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం? సో చాలా సింపుల్ అండి. కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని కనిపిస్తున్నాయి చూడండి. హోమ్ పేజ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ హోమ్ పేజ్ అని కనిపిస్తుంది కదా, హోమ్ పేజ్ పైన క్లిక్ చేసి మనం ఏదైతే పేజ్ క్రియేట్ చేసామో హోమ్ ప్రైమరీ అని పెట్టాం కదా, సో ఆ పేజ్ ని సెలెక్ట్ చేసేసుకొని పబ్లిష్ పైన క్లిక్ చేయాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి మళ్ళీ మన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో చూడండి చేంజ్ అయిపోయింది. ఇది మన మెయిన్ హోమ్ పేజ్. ఇప్పుడు మనకి ఈ హోమ్ పేజ్ తో పని లేదు. సో ఈ హోమ్ పేజ్ ని డిలీట్ చేసేస్తున్నా. సో డాష్బోర్డ్లోకి రండి, పేజెస్, ఆల్ పేజెస్. సో ఇది మన మెయిన్ హోమ్ పేజ్. ఇప్పుడు ఈ హోమ్ పేజ్ మనకు అవసరం లేదు. సో ట్రాష్ డిలీట్ చేసేసాను. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకోండి. రిఫ్రెష్ చేస్తున్నాను. రైట్, వచ్చేసిందా? సో ఇక్కడ పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. సో పొజిషన్ చేంజ్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ చూడండి ప్రైమరీ అని ఉంది కదా, ఈ ప్రైమరీ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో ఇలా చేస్తాను. మళ్ళీ మన పేజ్, ఎడిట్ పేజ్,
మీరు జస్ట్ నేమ్ చేంజ్ చేయడం ఇంకా. సేమ్. ఓకే. సో ఫార్వర్డ్ చేంజ్. ఇప్పుడు జస్ట్ పొజిషన్ చేంజ్ చేద్దాం. హోమ్‌ని ఫ్రంట్‌కి తీసుకొని పోతాం. సో ఇలా డాష్‌బోర్డ్‌లోకెళ్ళండి. అపియరెన్స్. అపియరెన్స్‌లో మెనూస్. సో ఇక్కడ చూడండి. ఇది మనం ప్రీవియస్ పేజ్. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఈ హోమ్ పేజ్ మనకి టాప్‌లో రావాలి. సేవ్ మెనూ. రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిసీట్ సైడ్ పైన క్లిక్ చేయండి. సో వచ్చేసిందండి టోటల్. సో మనకు టోటల్ అయితే సెటప్ చేసేసి. సో ఇక్కడ మీరు మీకు కావాల్సిన కంటెంట్‌ని ఎడిట్ చేసేసుకోండి. లైక్ ఇక్కడ చూడండి, ఎడిట్ విత్ ఎలిమెంటర్ పైన క్లిక్ చేసేసి, ఎడిట్ విత్ ఎలిమెంటర్ పైన క్లిక్ చేయగానే మనకి ఇది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కంటెంట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఎలా చేంజ్ చేస్తాము? సో ఇక్కడ చూడండి, ఈ బాక్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇలా రన్స్. సో ఇక్కడ కూడా సో మనకి ఏదైతే కంటెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ కంటెంట్ టోటల్ చేంజ్ చేసేస్తాం. ఎస్ఈఓ. నెక్స్ట్ ఇందులో సోషల్ మీడియా. కంటెంట్ రైటింగ్ అంటే సో మోడల్స్ ఇట్లా మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇలా చేంజెస్ చేసుకొని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసేసి ఒకసారి చెక్ చేసేసుకోండి. సో మన వెబ్సైట్‌ని చెక్ చేసేసుకుంటే అయిపోతుంది. రైట్. సింపుల్. సో ఇలా టోటల్ పేజెస్‌ని అన్ని పేజెస్‌ని ఈ విధంగా ఎడిట్ చేసేసుకోవచ్చు. హోమ్ పేజ్ గాని, ఎమోటస్ పేజ్ గాని, కోర్సెస్ పేజ్ గాని ఇవన్నీ మనము ప్రాపర్‌గా సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకున్న తర్వాత పబ్లిష్ చేస్తే ఫినిష్. ఓకే. థాంక్ యూ.